కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఒక ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. అనేక కారణాల ఫలితంగా శరీరంలో అభివృద్ధి చెందుతాయి. అయితే కొన్ని రకాల ఆహార అలవాట్లతో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలున్నాయి. కిడ్నీలో రాళ్లు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం, అధిక ఫైబర్ కూడా ఒక ముఖ్య కారణం. మన రోజువారీ ఎంతో కొంత వ్యాయామం చేయకపోయినా ఇవి వచ్చే అవకాశం ఉంది. అలాగే మధుమేహంతో బాధపడుతున్న వారికి రాళ్లు అధికంగా వస్తాయి. ప్రతిరోజు తగినంత నీరు తాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. నీరు తగినంత తీసుకోకపోతే రోజు శరీరంలో వ్యర్థాలను చాలా తక్కువగా బయటకు పంపడం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. మూత్రపిండాల రాళ్లు ఏర్పడటానికి ఊబకాయం కూడా మరొక కారణం. బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గుండెను బలోపేతం చేయడం నుండి రక్తపోటును తగ్గించటం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించటం వరకు ప్రతిదీ ఇందులో ఉంటుంది. అయితే బాదం పప్పును ఎక్కువగా తీసుకోవటం వల్ల కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు వస్తాయి. బాదం పప్పును తీసుకునేటప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఈ పొరపాట్లను చేయకండి. బాదం పప్పులో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి కాల్షియంతో కలిసి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. పెద్దలు ప్రతిరోజు 20-23 బాదం పప్పులను తినటం సురక్షితమని నిపుణులు భావిస్తున్నారు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినే ముందు తప్పనిసరిగా వైద్యుణ్ణి సంప్రదించాలి. రోజుకు కనీసం 2.5 లీటర్ల నీరు తాగాలి. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సమతుల్య ఆహారం, తగిన మొత్తంలో నీరుతో బాదం పప్పును తీసుకోవటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ అధిక పరిమాణంలో తినవద్దు. కిడ్నీలో రాళ్ల సమస్య అస్సలే రావద్దు అనుకునేవారు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అందులో ముఖ్యంగా ఎక్కువగా నీళ్లు తాగాలి. రోజుకు కనీసం 2-4 లీటర్ల నీరు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే సాల్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ను ఎక్కువ తీసుకోకూడదు. తినే ఆహారంలో ఉప్పు పరిమాణం తక్కువగా తీసుకోవడం మంచిది. కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడానికి ముందు డాక్టర్ను సంప్రదించి తగు సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యానికి సహకరించే ఆహారం తీసుకోవడం, తగు వ్యాయామాలు చేయటం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకోవటం వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే కిడ్నీలు శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అందుకే వీటి సంరక్షణ ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోండి.